హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ పూలు చూడగానే మీలో కొంతమందికి ఈ మొక్క పేరేంటో తెలిసే ఉంటుంది. అలా ఈ పూలు చూడగానే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. గార్డెన్లో మనం రకరకాల పూల మొక్కలు పెంచుతూ ఉంటాం. అలాగే కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్కలు కూడా పెంచుతూ ఉంటాం. కానీ మెడిసినల్ ప్రాపర్టీస్తో పాటు ఇంత అందమైన పూలు పూసే మొక్కలు చాలా రేర్గా ఉంటాయి. అందులో ఈ మొక్క చాలా స్పెషల్. చాలామంది ఈ మొక్కని కేవలం ఒక మెడిసినల్ ప్లాంట్ లానే చూస్తారు. కానీ ఈ పూలు చూసిన తర్వాత ఇంత అందమైన మొక్క మన గార్డెన్లో ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన ఖచ్చితంగా మీలో చాలామందికి వస్తుంది. ఒక పూల మొక్క పెంచాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటివంటే సాయిల్ మిక్స్ కావచ్చు, మట్టి మిశ్రమం కావచ్చు, వాటికి ఇచ్చే ఫర్టిలైజర్స్ కావచ్చు, ప్రూనింగ్ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఇలా రకరకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ మొక్కకి ఎలాంటి ఆలోచన లేకుండా ఒక ఆకుతో ఎక్కడైనా ఒక కార్నర్లో పడేస్తే మట్టి తగిలి కొంచెం తేమగా ఉంటే చాలు, ఆకు మొత్తంగా మొక్కలు వచ్చేస్తాయి. అండ్ ప్రాపర్గా ఎండ తగిలితే ఇలా అందమైన పూలు మన గార్డెన్లో పూస్తాయి. ఈ మొక్క గురించి నేను మన ఛానల్లో ఒకసారి ఒక వీడియో చేశాను. చాలా వైరల్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది నన్ను ఆ వీడియోకి ఆ కామెంట్స్లో మా ఇంట్లో ఈ మొక్క ఉంది కానీ పూయట్లేదు పూలు అన్నారు. ఈ మొక్కని ఏంటంటే మెడిసినల్ ప్లాంట్ కదా అని చిన్న కుండీల్లో పెంచుతాం. ఎస్పెషల్లీ సెమీ షేడ్ నీడ పట్టున ఉన్నప్పుడు ఈ పూలు పూయవు. ఈ పూలే కాదు, ఏ మొక్క అయినా సరే పూలు పూసే మొక్క నీడలో ఉంటే పూలు సరిగ్గా రావు. ఖచ్చితంగా ఎండ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇవి ఇంత హైట్ ఆల్మోస్ట్ 6 feet వరకు పెరుగుతున్నాయంటే దీనికి కొంచెం వెడల్పాటి కుండి ఉంటే ఈజీగా పెరుగుతుంది. నర్సరీస్కి వెళ్తే చాలా చాలా ప్లాంట్స్ కొంటూ ఉంటాం. కొన్ని ఖరీదైన ప్లాంట్స్ కొంటాము. కొన్ని పూల మొక్కలు మన గార్డెన్లోకి తీసుకొచ్చిన తర్వాత సరిగ్గా పోయడం మానేస్తాయి, కొన్ని చనిపోతూ ఉంటాయి. కానీ కేవలం ఒక ఆకుతో మాత్రమే ఈజీగా పెంచుకునే మొక్క అండ్ మెడిసినల్ వాల్యూస్తో పాటు ఇంత అందమైన పూలు పూసే మొక్క రణపాల మాత్రమే. రణపాల అనగానే జనరల్గా ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. దీన్ని కిడ్నీ స్టోన్స్కి వాడతారని అండ్ నేను మన వీడియోలో ఒకసారి చేశాను రణపాల గురించి, చాలా వైరల్ అయింది. అందులో కూడా కొన్ని మంచి మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ గురించి చెప్పాను. అంతేకాకుండా ఈ పూలు గురించి నన్ను కొంతమంది అడిగారు, పూలతో ఏమైనా యూజ్ ఉందా అని. లేదండి, పూలు ఇలా అందంగా పూస్తాయి, మన గార్డెన్ని ఇంకా అందంగా మారుస్తాయి. సో ఫ్రంట్ యార్డ్లో అంటే మీ గేట్ దగ్గర ఫ్రంట్ యార్డ్లో కూడా ఈ పూల మొక్కలు పెంచుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ ఉంటే మాత్రం ఇలా అందంగా పూస్తాయి. సో ఖచ్చితంగా ఇకపై రణపాలని మీరు అందరూ పెంచుకోవాలని. ఈ మొక్కల్లో ఆకులు కొంతమంది పప్పులో కూడా వాడతారు, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ ఉండవు. సో మీరు అలా కూడా వాడుకోవచ్చు. హెడేక్ ఉన్నప్పుడు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఖచ్చితంగా చల్లటి నీళ్ళు తాగిన తర్వాత కొంతమందికి హెడేక్గా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆకు పేస్ట్ని ఏదైతే లేపనంగా మీరు ఫోర్ హెడ్ మీద నుదుటి మీద పెట్టుకుంటే ఒక 15 to 20 minutes తర్వాత వాష్ చేసుకోవాలి. హెడేక్ స్లోగా తగ్గుతుంది. మైగ్రేన్ లాంటివి ఉన్న, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మొక్క ఒక ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. సో అదండి ఇవాళ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం ప్లీజ్ మర్చిపోవద్దు. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్, బాయ్.